ఈ లెక్చర్‌లో ఒక వెబ్ పేజ్‌ని డిజైన్ చేసినప్పుడు, ఆ వెబ్ పేజ్‌కి రెస్పాన్సివ్‌నెస్‌ని ఎలా యాడ్ చేయొచ్చో చూద్దాం. మీడియా క్వెరీస్‌ని యూజ్ చేసి ఆ వెబ్ పేజ్‌కి రెస్పాన్సివ్‌నెస్‌ని యాడ్ చేయొచ్చు. అసలు మీడియా క్వెరీస్ అంటే ఏంటో తెలుసుకుందాం. మీడియా క్వెరీస్ అనేవి ఒక కండిషన్ ట్రూ అయినప్పుడు ఒక బ్లాక్ ఆఫ్ సిఎస్ఎస్ ప్రాపర్టీ వాల్యూస్‌ని అప్లై చేస్తుంది. ఎగ్జాంపుల్‌కి స్క్రీన్ అనేది ఒక పర్టిక్యులర్ విడ్త్ వచ్చినప్పుడు ఆ వెబ్ పేజ్ తాలూకా స్టైల్ అనేది చేంజ్ అవ్వాలి. ఇలాంటి కండిషన్స్లో మనం మీడియా క్వెరీస్ని యూజ్ చేస్తాం. మీడియా క్వెరీస్ తాలూకా సింటాక్స్ గురించి తెలుసుకుందాం. మీడియా క్వెరీస్ తాలూకా సింటాక్స్ వచ్చేసి @media, మీడియా టైప్ అండ్ మీడియా ఫీచర్ రూల్. ఇక్కడ మీడియా అనేది ఒక కీవర్డ్. ఈ కీవర్డ్ని యూజ్ చేసి మీడియా క్వెరీ బ్లాక్ని క్రియేట్ చేస్తాం. మీడియా టైప్ ఏ మీడియా టైప్కి స్టైల్స్ అప్లై అవ్వాలో చెప్తుంది. ఇక్కడ మనకి 4 టైప్స్ ఉన్నాయి: ఆల్, స్క్రీన్, ప్రింట్, అలానే స్పీచ్. మీడియా ఫీచర్ రూల్ సిఎస్ఎస్ ప్రాపర్టీ అప్లై చేయడానికి ఒక కండిషన్ని స్టోర్ చేస్తుంది. ఆ కండిషన్ అనేది విడ్త్ అయినా అయి ఉండొచ్చు, హైట్ అయినా అయి ఉండొచ్చు, లేదా ఓరియంటేషన్ అయినా అయి ఉండొచ్చు. ఓరియంటేషన్ అంటే స్క్రీన్ విడ్త్ అనేది పోర్ట్రైట్లో ఉన్నప్పుడు ఒకలా కనిపించాలి, ల్యాండ్స్కేప్లో ఉన్నప్పుడు ఒకలా కనిపించాలి. సో ఇప్పుడు మనం మీడియా టైప్ని యూస్ చేసి వెబ్ పేజ్కి రెస్పాన్సివ్నెస్ని ఎలా యాడ్ చేయొచ్చో చూద్దాం. ఎగ్జాంపుల్కి ఇక్కడ నేను ఒక పారాగ్రాఫ్ తీసుకుంటున్నాను. చూసారు కదా, పారాగ్రాఫ్ అనేది మనకి అవుట్పుట్లో కనిపిస్తుంది. ఇంటర్నల్ స్టైల్ కోసం స్టైల్ ట్యాగ్ని తీసుకొని ఇక్కడ నేను మీడియా క్వెరీస్ని యూస్ చేస్తున్నాను. @media, అలానే మీడియా టైప్ని డిక్లేర్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ నేను ఎప్పుడైతే HTML డాక్యుమెంట్ని నేను ప్రింట్ చేసుకుంటానో, ప్రింట్ చేస్తున్నప్పుడు డాక్యుమెంట్ తాలూకా టెక్స్ట్ అనేది బ్లూ కలర్లో కనిపించాలని చెప్పి రాసుకున్నాను. ఇప్పుడు మనం అవుట్పుట్ చెక్ చేద్దాం. చూసారు కదా, ఎప్పుడైతే నేను మీడియా క్వెరీలో మీడియా టైప్ ప్రింట్ అని ఇచ్చానో అప్పుడు నాకు ప్రింట్ చేస్తున్నప్పుడు డాక్యుమెంట్ తాలూకా కలర్ బ్లూలో వచ్చింది. ఒకవేళ ప్రింట్ చేయకపోతే డాక్యుమెంట్ తాలూకా కలర్ బ్లాక్లోనే ఉంటుంది. సో టెక్స్ట్ అంతా మనకి బ్లాక్లో ఉంది. ఎప్పుడైతే మనం ప్రింట్ చేయాలనుకుంటామో అప్పుడు టెక్స్ట్ అనేది బ్లూ కలర్లోకి చేంజ్ అవుతుంది. ఇప్పుడు ఆల్ అనే మీడియా టైప్ని ఇస్తున్నాను. ఇక్కడ స్క్రీన్ విడ్త్ అనేది ఎంత ఉన్నా, అంటే ల్యాప్టాప్స్కి కానీ, ట్యాబ్లెట్స్కి కానీ, ఫోన్కి కానీ ఏ స్క్రీన్ విడ్త్ అయినా కూడా కలర్ అనేది బ్లూలో రావాలని చెప్పి రాసుకున్నాను. సో నాకు HTML డాక్యుమెంట్ టెక్స్ట్ తాలూకా కలర్ బ్లూ వచ్చింది. అలానే ఇప్పుడు నేను స్క్రీన్ని అప్లై చేస్తున్నాను, కానీ కండిషన్ని యాడ్ చేసుకుంటున్నాను. కండిషన్ని యాడ్ చేసుకోవడానికి ఎండ్ అనే కీవర్డ్ని యూజ్ చేశాను. ఇక్కడ నేను ఒక కండిషన్ని అప్లై చేస్తున్నాను. అది ఏంటి అంటే మ్యాక్సిమం విడ్త్, అంటే 600 పిక్సెల్ వరకు నాకు బ్లూ కలర్లో కనిపించాలి. వన్స్ 600 పిక్సెల్ని క్రాస్ అయితే ఆ బ్లూ కలర్ నాకు కనిపించకూడదు. చూసారు కదా, ఎప్పుడైతే స్క్రీన్ అనేది 601 అయిందో అప్పుడు నాకు బ్లాక్ కలర్లో వచ్చింది. అదే 600 పిక్సెల్ అయితే బ్లూ కలర్లో వస్తుంది. సో ఇలా మనం కండిషన్స్ని అప్లై చేయడానికి మీడియా ఫీచర్ రూల్ని యూజ్ చేస్తాం. సో ఇక్కడ మనం విడ్త్ కండిషన్ని తీసుకున్నాం కదా, విడ్త్ ప్లేస్లో మనం హైట్ని కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు నేను ఓరియంటేషన్ని యూజ్ చేస్తున్నాను. చూసారు కదా, స్క్రీన్ తాలూకా హైట్ అనేది విడ్త్ కన్నా ఎక్కువ ఉన్నప్పుడు బ్లూ కలర్ అనేది అప్లై అయింది. సో దానికోసం ఓరియంటేషన్ పోర్ట్రైట్ అనే మీడియా ఫీచర్ రూల్ని యూజ్ చేసాం. అదే హైట్ కంటే విడ్త్ ఎక్కువ ఉన్నప్పుడు ల్యాండ్స్కేప్ని యూజ్ చేస్తాం. హైట్ కన్నా విడ్త్ అనేది ఎక్కువ ఉంది కాబట్టి ఆ కండిషన్లో మాత్రమే బ్లూ కలర్ అనేది అప్లై అయింది. ఇప్పుడు మనం రెస్పాన్సివ్నెస్తో వెబ్ పేజ్ని ఎలా డిజైన్ చేయొచ్చో చూద్దాం. ఫస్ట్ నేను ఈ యొక్క పారాగ్రాఫ్ని తీసేస్తున్నాను, అలానే మీడియా క్వెరీస్ని కూడా తీసేస్తున్నాను. ఇక్కడ నేను హెడర్ ట్యాగ్ని తీసుకుంటున్నాను. హెడర్లో హెడ్డింగ్ని ప్లేస్ చేసుకుంటున్నాను. అలానే హెడర్ ట్యాగ్ తర్వాత ఒక నాప్ ట్యాగ్ని తీసుకుంటున్నాను.
అందులో ఒక యాంకర్ ట్యాగ్ని తీసుకుంటున్నాను. హోమ్, ఇంకొక 3 యాంకర్ ట్యాగ్స్ని యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు నేను nav ట్యాగ్ తర్వాత మెయిన్ ట్యాగ్ని తీసుకుంటున్నాను. ఇక్కడ ఫస్ట్ సెక్షన్ని తీసుకుంటున్నాను. ఈ సెక్షన్లో హెడింగ్ ట్యాగ్ యూస్ చేస్తున్నాను, సెక్షన్ 1 అని చెప్పి. అలానే ఒక పారాగ్రాఫ్ ట్యాగ్ తీసుకొని అందులో పారాగ్రాఫ్ని ప్లేస్ చేసుకున్నాను. సేమ్ అలానే ఇంకొక సెక్షన్ తీసుకొని 2 ఆర్టికల్స్ని కూడా తీసుకుంటున్నాను. ఇప్పుడు నేను ఆర్టికల్ ట్యాగ్ని యూస్ చేస్తున్నాను. అలానే ఇంకొక ఆర్టికల్ ట్యాగ్ని తీసుకుంటున్నాను. ఇప్పుడు నేను ఫూటర్ ట్యాగ్ని తీసుకుంటున్నాను. ఫూటర్ కోసం ఇందులో ఒక పారాగ్రాఫ్ని ప్లేస్ చేసుకుంటున్నాను. HTML ఎంటిటీని యూస్ చేస్తున్నాను, అంటే ఒక స్పెషల్ క్యారెక్టర్ని క్రియేట్ చేసుకోవడానికి ఒక HTML ఎంటిటీస్ని యూస్ చేస్తాం. చూసారు కదా, ఇక్కడ మనకి కాపీరైట్ C క్యారెక్టర్ అనేది వచ్చింది, ఎందుకంటే HTML ఎంటిటీని మనం యూస్ చేసాం కాబట్టి. ఇప్పుడు మనం ఈ ఎలిమెంట్స్కి CSS ప్రాపర్టీస్ని అప్లై చేద్దాం. సో దానికోసం స్టైల్ ట్యాగ్ని యూస్ చేస్తున్నాను. ఫాంట్ తాలూకా స్టైల్ని చేంజ్ చేసుకుంటున్నాను. అలానే మార్జిన్ని, ప్యాడింగ్ని 0 చేసుకుంటున్నాను. ఇక్కడ మనం యూజ్ చేసిన ఈ యొక్క హెడర్ ఫూటర్కి కూడా CSS ప్రాపర్టీస్ని అప్లై చేస్తున్నాను. సో రెండిటికి కలిపి CSS ప్రాపర్టీస్ని అప్లై చేస్తున్నాను కాబట్టి కామన్ యూజ్ చేసి ప్రాపర్టీస్ని రాసుకుంటున్నాను. సో హెడర్కి ఫూటర్కి గ్రే కలర్ అనేది అప్లై అయింది. అలానే టెక్స్ట్ తాలూకా కలర్ని వైట్ చేసుకున్నాను. ఇప్పుడు టెక్స్ట్ అలైన్మెంట్ ప్రాపర్టీని యూజ్ చేస్తున్నాను, సెంటర్లో ఉండాలి. సో యాక్చువల్లీ మనం బాడీకి ప్యాడింగ్ అనేది 0 వాల్యూ ఇచ్చాం కాబట్టి ఇక్కడ నేను ప్యాడింగ్ 10 పిక్సెల్ ఇచ్చుకుంటున్నాను. ఇప్పుడు నేను nav ట్యాగ్కి కూడా కొన్ని CSS ప్రాపర్టీస్ని అప్లై చేస్తున్నాను. nav ట్యాగ్కి 10 పిక్సెల్ ప్యాడింగ్ని అప్లై చేశాను. అలానే టెక్స్ట్ అలైన్ ప్రాపర్టీని కూడా అప్లై చేస్తున్నాను. సో ఇప్పుడు నేను nav ట్యాగ్లో ఉండే ఈ యొక్క యాంకర్ ట్యాగ్స్కి CSS ప్రాపర్టీని అప్లై చేస్తున్నాను. ఇక్కడ మనకి టెక్స్ట్ డెకరేషన్ అనేది నన్ అయింది కాబట్టి అండర్లైన్ అనేది పోయింది. అలానే ఈ యాంకర్ ట్యాగ్స్కి కూడా ప్యాడింగ్ని అప్లై చేసుకుంటున్నాను, ఒక 10 పిక్సెల్ ఇస్తున్నాను. అలానే మార్జిన్ని కూడా అప్లై చేసుకుంటున్నాను. ఇప్పుడు నేను మెయిన్ ట్యాగ్కి CSS ప్రాపర్టీస్ని అప్లై చేస్తున్నాను. చూసారు కదా, ఇక్కడ మనకి ప్యాడింగ్ అనేది అప్లై అయింది, అలానే మార్జిన్ కూడా అప్లై అయింది. ఇప్పుడు నేను సెక్షన్ అలానే ఆర్టికల్స్కి కూడా కొన్ని CSS ప్రాపర్టీస్ని అప్లై చేసుకుంటున్నాను. నాకు బాటంలో మార్జిన్ కావాలి కాబట్టి మార్జిన్ బాటమ్ 20 పిక్సెల్ ఉండాలి. అలానే ప్యాడింగ్ 20 పిక్సెల్ ఉండాలి. బాడీ రేడియస్ వచ్చేసి 5.5 పిక్సెల్ని అప్లై చేస్తున్నాను. ఏ స్క్రీన్ విడ్త్లోనైనా సేమ్ లేఅవుట్ అనేది ఉంటుంది కదా. సో స్క్రీన్ విడ్త్ చేంజ్ అయినప్పుడు లేఅవుట్ కూడా చేంజ్ అవ్వాలి. సో దానికోసం మీడియా క్వెరీస్ని ఇప్పుడు యూస్ చేద్దాం. ఇప్పుడు మీడియా క్వెరీస్ని యూస్ చేసి రెస్పాన్సివ్నెస్ని యాడ్ చేస్తున్నాను. @medium screen
అండ్ అనే కీవర్డ్ని యూజ్ చేసి కండిషన్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. 600 పిక్సెల్ వచ్చే వరకు నాకు లేఅవుట్ అనేది కింద ఇచ్చిన ప్రాపర్టీస్ ప్రకారం కనిపించాలి. 600 పిక్సెల్ వరకు ఈ యాంకర్ ట్యాగ్స్లో ఉండే కంటెంట్ నాకు బ్లాక్లో కనిపించాలి. సో దానికోసం డిస్ప్లే బ్లాక్ ప్రాపర్టీని యూజ్ చేస్తున్నాను. సో దట్ నాకు వర్టికల్గా కనిపిస్తుంది. ఇప్పుడు మనకి ఈ యొక్క యాంకర్ ట్యాగ్స్ అన్నీ కూడా సేమ్ రోలో కనిపిస్తున్నాయి. ఈ యొక్క కండిషన్ని యూజ్ చేసినప్పుడు వర్టికల్గా కనిపిస్తాయి. అలానే బాటంలో మార్జిన్ అనేది అప్లై అవ్వాలి కాబట్టి మార్జిన్ బాటమ్ 10 పిక్సెల్ ఇచ్చాను. 600 పిక్సెల్ ఉన్నంత వరకు ఒకలా కనిపిస్తుంది. ఒక్కసారి 600 పిక్సెల్ క్రాస్ అయితే లేఅవుట్ అనేది మారుతుంది. ఇప్పుడు నేను ఇంకొక కండిషన్ని యూజ్ చేస్తున్నాను. సో దానికోసం @media స్క్రీన్ అండ్ మినిమం విడ్త్ కండిషన్ని యూజ్ చేస్తున్నాను. ఒకవేళ స్క్రీన్ సైజ్ అనేది 901 పిక్సెల్ క్రాస్ అయితే ఈ కండిషన్స్ అనేవి అప్లై అవ్వాలి. సో దానికోసం నేను ఈ కండిషన్ని మెయిన్ ఎలిమెంట్కి యూజ్ చేస్తున్నాను. చూసారు కదా, మీడియా క్వెరీస్ని మనం ఈ యొక్క మెయిన్ సెక్షన్కి క్రియేట్ చేసుకున్నాం. 900 పిక్సెల్ ఉన్నంత వరకు ఒకలా కనిపిస్తుంది. వన్స్ క్రాస్ అయితే మనకి సెక్షన్స్ అలానే ఆర్టికల్స్ అనేవి సైడ్ బై సైడ్ కనిపిస్తున్నాయి. సో ఇలా మనం మన యొక్క వెబ్ పేజ్కి రెస్పాన్సివ్నెస్ని యాడ్ చేయాలి అంటే ఈ యొక్క మీడియా క్వెరీస్ని యూజ్ చేస్తాం.